రెవెన్యూ మిగులు అంటే ఏంది మీకు అర్థమయ్యే భాషలో చెప్తాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఖర్చు ఉంటుంది. రెవెన్యూ రిసీట్ అంటారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఆదాయం ఖర్చు. ఆదాయం ఖర్చు కంటే ఎక్కువ ఉంటే మిగులు ఉంటుంది, రెవెన్యూ మిగులు. ఆ ఖర్చులు ఏమేమి ఉంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్లో? ఏముంటుందంటే జీతాలు, పెన్షన్లు, అప్పులు, మిత్తిలు, సబ్సిడీలు. ఇవన్నీ తీయంగా జీతాలు, పెన్షన్లు, అప్పులు, మిత్తిలు, సబ్సిడీలు ఇవన్నీ తీయంగా ఖర్చులు ఇవన్నీ ఓంగా మిగులు ఉన్నది అని మొన్న పెట్టిన బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు 1000 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంది అని చెప్పి మొన్న 2024లో బడ్జెట్ పెట్టాడు. ఒక దిక్కేమో బడ్జెట్ లో రెవెన్యూ మిగులు ఉంది, సర్ప్లస్ ఉంది అని ఒక దిక్కు చెప్తారు, 1000 కోట్ల మిగిలిందని ఒక దిక్కు చెప్తారు. నిన్న ముఖ్యమంత్రి నెలకు 4000 ఘాటా ఉంది, ఏం చేయాలో తెలుస్తలేదు అని ముఖ్యమంత్రి చెప్తాడు. మరి ఆయన కూర్చొని మాట్లాడుకుంటలేరా? లేకపోతే ఆయన లెక్కలు వేరు, ఈయన లెక్కలు వేరా? ఢిల్లీకి పంపే లెక్కలు వేరు, అవి నాకెరికే. ఢిల్లీకి పంపే లెక్కలు వేరు, ఆ లెక్కలు వేరు. కానీ ఇక్కడ లెక్కలు కూడా ఇట్లా తారుమారైతే ఒకటే మంత్రివర్గంలో ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలాగలగ లెక్కలు చెప్పొచ్చునా? ఇది ప్రజలను తప్పిదారి పట్టించుడు కాదా? ఇది పచ్చి అబద్ధాలు చెప్పుడు కాదా? నీ ప్రభుత్వంలో నువ్వు పెట్టిన బడ్జెట్ లో నువ్వు కేబినెట్ లో కూర్చొని సంతకం పెట్టింది ఏంటి? రెవెన్యూ మిగులు ఉంది అని చెప్పినావు. అన్ని ఖర్చులు పోను, జీతాలు ఇయ్యంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తిలు గట్టంగా, అప్పులు గట్టంగా, సబ్సిడీలు ఇయ్యంగా 1000 కోట్లు మిగులుందని నువ్వే చెప్తావు. మళ్ళీ ఇంకో దిక్కేమో నెలకు 4000 ఘాటా ఉందని చెప్తావు. ఆయన అబద్ధం ఆడుతున్నా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఎవరైనా పిచ్చోళ్ళని చేస్తుండ్రు. అందుకే నేను అంటున్నా, నడపశాత కాక ఇవాళ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాను. ఇంకొక దిక్కుమాల ప్రచారం చేస్తాడు. దీన్ని మనం ఊరూరా తిప్పి కొట్టాలి, బరాబర్ కొట్టాలి. మనం ఏదో అప్లపాలు చేసిపోయినాం రాష్ట్రాన్ని అంటాడు. మీకు ఇవాళ మళ్ళొక్కసారి చెప్తున్నాం, మనం మీరు చూసింటారు అసెంబ్లీ, మళ్ళొక్కసారి చెప్తున్నాం. మనం చేసిన అప్పులు మొత్తం పురుజా లెక్క తీస్తే, మొత్తం హిసాబ్ కితాబ్ చేస్తే, మనం 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపి మనం చేసిన అప్పు 4,17,000 కోట్లు. 4,17,000 కోట్లు అప్పు చేసిండు. కానీ కేసీఆర్ ఏమేమి ఇచ్చిండు? 1,23,000 కోట్లు రైతులకు ఇచ్చిండు. రైతు బంధు ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు, లోన్లు ఫేవర్ చేసిండు. కేసీఆర్ గారు ఆ పని చేసిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. కొత్తగా సబ్ స్టేషన్లు కట్టిండు, రోడ్లు కట్టిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, ఇంటింటికి నల్లా ఇచ్చిండు, జిల్లా కేంద్రాలు చేసిండు, కలెక్టరేట్లు కట్టిండు, ఎస్పీ బిల్డింగ్లు కట్టిండు, కొత్త దవాఖానాలు కట్టిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. ఇంకా చెప్పాలంటే ఇంకో గంట చెప్పచ్చు. కేసీఆర్ 4,17,000 కోట్ల అప్పు చేసి ఏం చేసిండంటే, గంట చెప్తే నేను ఏమేం చేసిండు, నువ్వేం చేసినావు చెప్పు రాబోయ్. 1,37,000 కోట్లు అప్పు చేసినావు కదా సంవత్సరంలో, ఏం చేసినావు ఒక పని చెప్పు. ఇక్కడ ఇంటికి తీసి అక్కడ పెట్టినావా? ఎక్కడన్నా ఒక్క కాడు ఒక్క పథకం చాలు చేసినావా? ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కొత్తవి కట్టినాడేమన్నా? ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కట్టిందేమన్నా ఉందా ఎక్కడన్నా? హైడ్రా పేరు మీద పేదవాళ్ళ గుడిసెల మీద పడుడు, రేకుల షెడ్ల మీద పడుడు, ఇళ్ల మీద పడుడు, కూలగొట్టుడు. డిపిఆర్ లేదు, పన్ను లేదు, కానీ పైసలు కావాలి, ఢిల్లీకి పంపాలి కాబట్టి మూసీల పడి అక్కడ ఉండే పేదల మీద ప్రతాపం చూపెట్టుడు తప్ప ఈయన చేసిందే ఒక్క స్కీమ్ స్టార్ట్ చేసిండా? పోనీ రైతు భరోసా ఇచ్చిండా? ఆడబిడ్డలకు 2,500 ఇస్తానని వేసిండా? తులం బంగారం ఇచ్చిండా? స్కూటీలు ఇచ్చిండా? 10 లక్షలు 15 లక్షలు ఇస్తా చదువుకున్న పిల్లగాళ్ళకి అన్నాడు, ఇచ్చిండా? ఎవ్వలకు ₹1 ఒక ఇల్లు ఇచ్చినావా? పోనీ ఇందిరమ్మ ఇల్లు లాంటివి ఉన్న ఇల్లే కూలగొడుతుంది. ఆయనతో ఉన్న ఇల్లే కూలగొట్టి కలర్లు మార్చుడు వేరు, ఊసరవెల్లి కంటే వేగంగా కలర్లు మారుస్తుండు. కానీ నేనేమంటున్నా అంటే ఒక్క కొత్త పథకం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అయింది. ఏటీఎం అంటే ఇరికేనా? ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవాలి, కార్డు గీకాలే, పైసలు గుంజాలి. సేమ్ తెలంగాణ పరిస్థితి ఇలా కాంగ్రెస్ లో గట్లే అయిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రేవంత్ని విలువాలి, గీకాలే, పైసలు పోవాలి, గట్ల అయిపోయింది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ కేమో ఏటీఎం అయిపోయింది. కానీ తెలంగాణలో పరిపాలన ఎట్లయిపోయింది? పిచ్చోని చేతిలో నాయి లెక్క అయిపోయింది. ఎప్పుడు ఎవరిని కొడుతాడో తెలియదు. సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అంటాడు అదానిలో. అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఎడబెడతా అంటాడు. ఒకటేమో కొడంగల్లో పెడతాడట, ఒకటేమో ఆడ రామన్నపేటలో పెడతాడు. అక్కడ వాళ్ళు భూములు ఇయ్య అన్నారు పాపం గిరిజన రైతులు. ఇయ్య అంటే ఏం చేసిండు? 40 రోజులు జైల్లో పెట్టిండు. అందులో దొరకబడతా అని చూసిండు. ఆ తర్వాత కొన్ని రోజులు అది కూల కొడతా ఇది కూల కొడతా కొన్ని రోజులు లెక్కలాడిండు. ఏం చేసిండే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల విషయంలో అంటే 6 గ్యారెంటీలు ఎప్పుడో మర్చిపోయాడు.
కానీ నా మీద 6 కేసులు మాత్రం పెట్టే ప్రయత్నం చేశారు. 6 కేసులలో ఏదో దాన్ని ఇరికేయాలి, మీరు జైలు పంపాలని మాత్రం బాగుంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, కేసుల గురించో ఫీజుల గురించో మనం భయపడే అవసరం లేదు. మనం ఎవ్వరం కూడా దాని గురించి బయట చర్చ పెట్టే అవసరం కూడా లేదు. మనం ఒకటే పని చేద్దాం ఈ కొత్త సంవత్సరం. ఏంటది? ఆయన కేసుల గురించి మాట్లాడని, మనం రైతుల గురించి మాట్లాడదాం, మనం ప్రజల గురించి మాట్లాడదాం, రైతు భరోసా గురించి మాట్లాడదాం. నువ్వు ఇచ్చిన 420 హామీలు ఏమైనా అని అడుగుదాం. వాళ్ళు పాపం మన అటెన్షన్ డైవర్షన్ కోసం మనం ఏదన్నా చేసి మనం పక్కదారి పట్టియాలి, అగో ఇదైందట అదైందట, గర్ల ఇదైందట కింద ఇదైందట అని చెప్పి వాళ్ళ చెవులు కొరుకుడు వీళ్ళ చెవులు కొరుకుడు. అది తప్ప ఇంతవరకు సంవత్సరంలో చేసిందేం లేదు. మనం ఒకటే తదేక దీక్షతోని అర్జునుడు కదా శిల్క కన్ను మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడదాం. ఏంటిది? ముసలోళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం, అవసరమైతే కొత్త సంవత్సరంలో మంచిగా తీసుకొని నెలకొక్క ప్రోగ్రాం. ముసలోళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? ఆడబిడ్డలకు నెలకు 2500 ఎప్పటి నుంచి ఇస్తావు? స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు? పిల్లగాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక్క ప్రోగ్రాం పెట్టుకుందాం. మంచిగా ఈ కొత్త సంవత్సరం 12 నెలల పాటు ఉక్కిరి బిక్కిరి వాళ్ళకు ఊపిరాడకుండా చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండుదే గులాబీ సైనికులదే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా చాలా మంది మా అన్నదమ్ములు అడుగుతారు, అన్న మనం కూడా కొత్త కమిటీలు వేసుకోవాలన్న. తప్పకుండా నేను ఈ సంవత్సరం మీ అందరికి మాటిస్తున్నా, తొందరలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా స్టార్ట్ చేసుకుందాం. మంచిగా బూత్ కమిటీ నుంచి వార్డు కమిటీ, గ్రామ కమిటీ, మండల కమిటీ, పట్టణ కమిటీ, నియోజకవర్గ కమిటీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.